రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఉత్తరాఖండ్లో ఒక నిశ్శబ్ద విప్లవం ఇప్పుడు ప్రారంభమైంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్నటువంటి పల్టన్ బజార్ అనేటటువంటి మార్కెట్లో ఈ విప్లవం ప్రారంభమైంది. మామూలుగా ఆ మార్కెట్లో ఈ మధ్య కాలంలో గత ఏడాది రెండేళ్లుగా ఎక్కడెక్కడి వ్యక్తులు వస్తున్నారు, చిన్న చిన్న దుకాణాలని పెట్టుకుంటున్నారు, పేదవాళ్ళలాగా కనిపిస్తున్నారు. అయితే వాళ్ళు నెమ్మదిగా ఒక ముఠాలుగా ఏర్పడ్డారు. ముఠాలుగా ఏర్పడి వచ్చిపోయే కస్టమర్లని బాధించటమే కాకుండా అమ్మాయిలు గనక మార్కెట్కి వస్తే అమ్మాయిలను ఏడిపించటము, వీళ్ళు కుదిరితే బలాత్కరించటం కూడా. ఇది డెహ్రాడూన్లోని పల్టన్ బజార్లో జరుగుతున్నటువంటి వైనము. ఇటీవల ఒక 5-6 రోజుల క్రితము ఒక బాలిక చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళింది. కాలేజీలో చదివే అమ్మాయి. ఆ అమ్మాయిని చెప్పులు చూపించే పేరిట 2వ అంతస్తు మీదకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బలాత్కరించేందుకు ఆ చెప్పుల దుకాణంలో పనిచేసేవాడు ప్రయత్నించేసరికి ఆ అమ్మాయి తిరగబడింది, పైనుంచి కిందకు పరిగెత్తుకొచ్చింది, అందరికీ చెప్పింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్టుకుని ఆ దుండగుణ్ణి కొట్టడం మొదలుపెట్టేటప్పటికీ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యాపారస్తులందరూ అప్పటికప్పుడు దగ్గరలో ఉండేటటువంటి ఒక ప్రార్థనా స్థలంలో సమావేశమై నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి మైనారిటీ హక్కులు భంగం జరుగుతున్నాయంటే బలాత్కరించడం మైనారిటీ హక్కు అన్నమాట. బలాత్కరించే మైనారిటీ హక్కులకు భంగం కలుగుతోంది, మీరు మమ్మల్ని రక్షించాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. దీనికి ఆ బజారు తిరగబడింది. ఆ బజార్లో ఉన్నటువంటి చిన్న వ్యాపారి, పెద్ద వ్యాపారి అని తేడా లేకుండా సర్వసాధారణ ప్రజానీకము, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాల్లో ఉన్నటువంటి పూజారులు, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ కొత్తగా ఎవరైతే ఈ డెహ్రాడూన్లో ఉన్న ఈ పల్టన్ బజార్ ఏరియాలో కొత్తగా వచ్చి ఏడాది రెండేళ్లుగా దుకాణాల పేరిట వచ్చి మా పైన దాదాగిరి చేస్తూ మా అమ్మాయిల్ని ఏడిపిస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకుని తీరాలి అని చెప్పారు. ఎవరైతే బలాత్కరించే ప్రయత్నం చేశారో వాడిని చావచితకబాదారు. వాడి పేరు జావేద్. వాడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జరిగినటువంటి మరుక్షణం ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించి అసలు ఉత్తరాఖండ్లోని పల్టన్ బజారే కాకుండా మిగతా దగ్గరలో ఉన్నటువంటి బజార్లలో కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళందరూ ఎవరు, వీళ్ళ దగ్గర అసలు ఏ పత్రాలు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడి వాళ్ళు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ ఉందా, వీళ్ళు జిఎస్టీ కడుతున్నారా, అసలు ఏమిటి కథ అని చెప్పి ఎంక్వైరీ ప్రారంభించేటప్పటికీ రాత్రికి రాత్రి 134 మంది దుకాణదారులు మాయం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, లెక్కపత్రం అడగకుండా, ఎటువంటి కాగితము చూపించకుండా బిజ్నోర్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేసి ఉత్తరాఖండ్ లోపల దుకాణాలు పెట్టేసుకుని వాళ్ళు ఎవరు, వాళ్ళ ఐడెంటిటీ ఏమిటి చెప్పకుండా, దుకాణం పేరు హిందూ పేరు మీద ఉంటుంది, అందులో పనిచేసే వాళ్ళందరూ ముస్లిములు, లేదా పేరు ఒక స్టార్ షూ మార్కెట్ అని ఉంటుంది కానీ దాన్ని నడిపిస్తున్న వాడు సయ్యద్ ఇబ్రాహీం, ఈ రకమైనటువంటి దొంగ టైటిల్స్ తోటి వీళ్ళు పని చేసుకుంటూ ఉండడము, అమ్మాయిలు అసలు తిరగడానికి వీల్లేని పరిస్థితి చేయటం మొదలుపెట్టారు. దీనిపైన ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఎక్కడికక్కడ ఎంక్వైరీలు ప్రారంభించింది. పల్టన్ బజార్తో పాటు మొత్తము ఉత్తరాఖండ్లోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ రకంగా కొత్తగా వెలుస్తున్నటువంటి దుకాణాలు ఎవరివి, ఎక్కడివి, వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయా తీయడం మొదలుపెట్టడమే కాకుండా అసలు చాలా ఉత్తరాఖండ్లోని గ్రామాలలో ఇప్పుడు ప్రజలు బయట వాళ్ళు మా గ్రామానికి రావాలన్నట్లయితే ముందుగా మా దగ్గర అనుమతి తీసుకోవాలి అని చెప్పి బోర్డులు పెడుతున్నారు. దీనికి కూడా కారణం ఉంది. వీళ్ళు వస్తున్నారు, అద్దెకి తీసుకున్న తర్వాత అంతకుముందు ఎన్నడూ లేదు, గోహత్య చేసి గోమాంసాన్ని భుజించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాఖండ్ దేవభూమి, గోవుని బాగా పూజించి ఆరాధించే ప్రదేశము. దీనితోటి వీళ్ళు రావడం వల్ల ప్రాంతమంతా పవిత్రమవుతుందన్నటువంటి భయంతో ప్రజలు బయట వాళ్ళు మా గ్రామాలకి రావద్దు అని చెప్పి బోర్డులు పెడుతున్నారు.
ఇప్పుడు గ్రామాల్లో ఈ తరహా అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ పత్రాలు ఏమిటి, వాళ్ళ దగ్గర ఆధార్ ఉందా, ఆధార్లో ఏ పేరు ఉంది, వీడి చెబుతున్న పేరు హిందువుది కానీ వీడి ఆధార్ ముస్లింది అయినట్లయితే ఎలాగా, ఇవన్నీ కూడాను వాళ్ళు లెక్క తీయడం మొదలుపెట్టేటప్పటికి ఉత్తరప్రదేశ్ పోలీస్, ఉత్తరప్రదేశ్లోని రెవెన్యూ అధికారులు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకం మేల్కొని ఇప్పుడు పల్టన్ బజార్తో పాటు మొత్తం రాష్ట్రంలో పల్టన్ బజార్ డెహ్రాడూన్లోని చాలా ముఖ్యమైనటువంటి మార్కెట్, దానితో పాటు అన్ని చోట్ల కూడా ఈ సర్వేని మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్లోని ధామీ ప్రభుత్వము దీనిపైన ఉక్కుపాదాన్ని మోపి ఇటువంటి దొంగ పేర్లతో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. శ్రావణ మాసంలో ఎప్పుడైతే కావడి యాత్ర జరిగిందో, కావడి యాత్ర సమయంలో కూడాను మీ పేర్లు మీరు ప్రకటించుకోవాలని చెప్పగానే వీళ్ళు ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. అంటే హిందూ పేర్లు పెట్టుకుని పండగ సమయంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నము, హలాల్ చేసిన వస్తువుల్ని, ఉమ్మి వేసిన వస్తువుల్ని వాళ్ళకి అమ్మడము, దీనికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లోనూ అదేవిధంగా ఉత్తరాఖండ్లోను ఈ 2 రాష్ట్రాల్లో కూడాను దుకాణదారు తన పేరుని ప్రకటించాలని చెప్పినప్పుడు వీళ్ళు కోర్టు దాకా వెళ్ళారు. ఇప్పుడు హిందూ పేరు చూపిస్తూ వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు అమ్మాయిల్ని ఏడిపించటము, అమ్మాయిలతోటి లవ్ జిహాద్కి పాల్పడటము, ఈ సంఘటనలు పెరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే యాక్షన్ తీసుకుంటోంది. ఇది కేవలం ఏదో ఉత్తరాఖండ్కి మాత్రమే పరిమితమైంది కాదు, ఇటువంటిది కేరళ వంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా నార్త్ కేరళలో కూడా జరుగుతుంది. రోజు మొత్తంలో ఒక లావాదేవీ కూడా జరగనటువంటి వాళ్ళు ₹1,00,000, ₹2,00,000 జిఎస్టీ కడుతూ ఉంటారు. వీళ్ళ లావాదేవీల్ని పరిశీలిస్తే వీళ్ళు పంజాబ్లో ఉన్నటువంటి ఎవరో ఒకరికి ఏదో 160 జతలు అమ్మినట్టుగాను, 200 జతలు అమ్మినట్టుగాను లెక్క చూపిస్తారు. వాస్తవానికి చెక్ చేస్తే పంజాబ్లో ఆ వ్యాపారి లేడు, 160 జతలు అక్కడికి వెళ్ళలేదంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి దాన్ని మార్కెట్లో చలామణి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు కేరళలోని కాసర్గోడ్ ప్రాంతంలో కూడా ఈ తరహా వ్యాపారులు, దొంగ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ ప్రారంభమైంది. ఇప్పుడు ఉత్తరాఖండ్లో కూడాను యాక్షన్ ప్రారంభమైంది. చాలా దృఢంగా ఈ చర్యలను తీసుకోవలసిన అవసరం ఉంది, లేకపోతే శాంతి భద్రతలకు భంగము, మత సామరస్యానికి భంగము, ఆ తర్వాత కొన్ని ఏరియాలలో కొన్ని మతాలకు చెందినటువంటి కొన్ని పద్ధతులను పాటించే వాళ్ళు అసలు రావడానికి వీల్లేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉత్తరాఖండ్ వంటి సెన్సిటివ్ పార్ట్లో పుష్కర్ ధామి ప్రభుత్వం చాలా దృఢంగా తీసుకున్నటువంటి ఈ చర్యల్ని అందరూ సమర్థించాలి. దొంగ పేర్లతో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఎలాంటి పత్రాలు లేకుండా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యల్ని తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.